వరలక్ష్మి వ్రతం కోసం నేను మా ఆంటీ షాపింగ్ని స్టార్ట్ చేసేసాం. బికాస్ మా ఇంట్లో అయితే వరలక్ష్మి పూజలాగా ఏం చేయము, నార్మల్ రెగ్యులర్ దీపం లాగా చేస్తాం. బట్ మా ఆంటీ వాళ్ళ ఇంట్లో మంచిగా పూజగా అరేంజ్ చేస్తారు. సో దానికోసం అని చెప్పి బ్లౌజ్ పీసెస్ కావాలి అని ఫస్ట్ మేము స్టార్ట్ చేసింది అయితే దొమ్మసంద్ర నుంచి స్టార్ట్ చేసాం. ఇది బెంగళూరులో ఉంటుంది దొమ్మసంద్రాలు. అది నాగేంద్ర సిల్క్స్ అనేసి మా ఆంటీకి ఎప్పటి నుంచో తెలిసిన షాప్ అనేసి అక్కడికి వెళ్ళాము. అక్కడైతే ఇంత వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఉంది అంటే మీకు ఎనీ ఫ్యాబ్రిక్ లెవెల్ అవ్వచ్చు, మ్యాచింగ్ సెంటర్ లా ఉంటుంది అనుకోండి. అది చూడ్డానికి అయితే చిన్న స్టోర్లా ఉంటుంది, బట్ లోపలైతే హిడెన్ జమ్ అనే చెప్పచ్చు. అదైతే చాలా మంచి ఎక్కువ కలెక్షన్ ఉన్నది. బట్ మేము ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేకపోయినాం కానీ బట్ కావాల్సిన థింగ్స్ తీసుకొని మళ్ళీ అక్కడ నుంచి మేము సర్జాపూర్కి వచ్చేసాం. సర్జాపూర్లో వీనూస్ అనేసి ఒక స్టోర్ని ఫాలో అవుతుంటాం మేము బేసిక్గా. ఆ స్టోర్లో ఒక చీర మంచిగా అనిపించింది. ఒకసారి ప్రైస్ రేంజ్ కనుక్కుందాం, మన బడ్జెట్లో వస్తుంది అంటే పిక్ చేసుకుందాం అనేసి వెళ్ళాము. అది ప్రైస్ రేంజ్ చూసి మేము షాక్. మేము నార్మల్ ఏదో శారీ ఉంటుందిలే అనుకుంటే అది ప్యూర్ సిల్క్ శారీ అంట. అది బడ్జెట్ కొంచెం ఎక్కువ చెప్పేశారు, ఇంకా అంత పెట్టలేంలే అనేసి ఒక కోకోనట్ దాగి అక్కడ నుంచి బస్ ఎక్కి గీతూస్కి వెళ్ళాము. గీతూస్ ఏమో అతిబెల్లి నియర్ బై వస్తుంది. అసలు అక్కడ స్టాఫ్ అవ్వచ్చు, అక్కడ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అవ్వచ్చు, కలెక్షన్ అవ్వచ్చు, చాలా మంచిగా అనిపించింది. ఇవన్నీ పెట్టుబడి చీరల కోసం అని చెప్పి చూడటం స్టార్ట్ చేసాము. చూస్తూనే మేము ఆల్రెడీ కొన్ని ఫిక్స్ అయి ఉన్నాం, లైక్ ఈ టైప్లో ఇదే రేంజ్లో కావాలి అనేసి. ఆ రేంజ్లో సాఫ్ట్ సిల్క్లో మాకు చాలా బడ్జెట్లో దొరికేసాయి. మేము అనుకున్న బడ్జెట్ కంటే కొంచెం ఎక్కువ అయింది, ఒక 5 to 6K దాకా. బట్ ఓకే, స్టిల్ అది మంచిగా ఫ్యాబ్రిక్ క్వాలిటీ మంచిగా అనిపించిందని చెప్పి ఇంకా కలర్ కాంబినేషన్స్లలో పిక్ చేయడం స్టార్ట్ చేసాము. అలా పిక్ చేసి మాకు కావాల్సిన నెంబర్ ఆఫ్ శారీస్ పక్కన పెట్టేశాము. అన్నట్టు మేము ఎన్ని శారీస్ తీసుకున్నాం అనుకుంటున్నారో లెట్ మీ నో ఇన్ ది కమెంట్స్, గెస్ట్ చేసి చెప్పేసేయండి. మీరు ఎక్కడ షాపింగ్ చేస్తారు యూజువల్లీ? మేమైతే ఇది ఫస్ట్ టైం బెంగళూరులో నేను ఇంతగా వైడ్ రేంజ్లో ఎక్స్ప్లోర్ చేయడం. బట్ గీతూస్లో పీపుల్ అవ్వచ్చు, అక్కడ స్టోర్లో కలెక్షన్ అవ్వచ్చు, క్వాలిటీస్ అవ్వచ్చు, చాలా మంచిగా అనిపించాయి. ఎంత ఓపిక్గా చూపించారంటే నువ్వు ఎంతసేపు అయినా చూడు, అసలు తీసుకుంటావా తీసుకోవా అన్న పనులు ఎక్కువకుండా చాలా ఓపిక్గా చూపించారు. అలా అన్నీ కావాల్సిన థింగ్స్ అన్నీ పక్కన పెట్టడం స్టార్ట్ చేసాము. మీరు ఇప్పుడు చూస్తున్నవన్నీ పక్కన పెట్టాము. ఒకసారి గెస్ట్ చేసేయండి ఎంత క్వాంటిటీలో తీసుకుంటామనేసి. బిల్ అయితే అరౌండ్ 50K దాకా అయ్యింది. మీరు గెస్ట్ చేసి కౌంట్ని కమెంట్స్ బాక్స్లో చెప్పండి. ఇంకా అలా స్టోర్ని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసాం. కావాల్సిన శారీస్ పిక్ చేసేసుకున్నాక ఇక్కడైతే యాక్సెసరీస్ నుంచి బ్యాగ్స్ నుంచి మెటీరియల్ డ్రెస్ పీసెస్ అని, రెడీమేడ్ డ్రెస్ పీసెస్ అని, ప్యూర్ ప్రీమియం కాటన్ ఫ్యాబ్రిక్లో డ్రెస్ పీసెస్ ఉన్నాయి రెడీమేడ్వి. ఎంత మంచిగా ఉన్నాయంటే అసలు బట్ ప్రైస్ రేంజ్ కూడా అదే లెవెల్లో ఉంది. ఈ గ్రీన్ కలర్ డ్రెస్ అయితే టాప్ నాచ్. అసలు ఫ్యాబ్రిక్ ఆ క్వాలిటీ చూసే లుక్ చాలా మంచిగా అనిపించింది. ఇంకా అది నా సైజులో లేదు అనేసి మా ఆంటీ పిక్ చేసుకుంది ఆ చీరని. ఇంకా స్టాఫ్ ప్యాకింగ్ స్టార్ట్ చేశారు. మేము అలా స్టోర్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే నాకు అసలు ఈ చీరలు అలా ఫస్ట్ లుక్లోనే నచ్చేసాయి. ఇందులో ప్రైస్ రేంజ్ కనుక్కుంటే కొంచెం ఎక్కువే చెప్పాడైనా, బట్ ఓకేలే అనేసి ఒక 2 సెలెక్ట్ చేసుకున్నాం. జస్ట్ 5 minutes అది చూడంగానే ఎందుకో కావాలి అనిపించింది. అందుకే ఈ శారీస్ అన్నిట్లో నుంచి ఒక 2 శారీస్ పిక్ చేసుకున్నా. బట్ కొంచెం బడ్జెట్ ఎక్కువ అయింది, నేను ఎప్పుడు అంత పెట్టను బట్టలకి. బట్ స్టిల్ నాకు ఒకటి మా అక్కకు ఒకటి అనేసి తీసుకొని వచ్చా. ఇంకా అవన్నీ షాపింగ్ చేసేసుకున్నాక ఇంకా షాప్ ఎక్స్ప్లోరింగ్ అయిపోయింది, వాళ్ళ ప్యాకింగ్ అయిపోయింది అనేసి ఇంక అక్కడ ఆ బ్యాగ్స్ అన్నీ తీసుకొని ఇంకా మూవ్ అయ్యాం. అక్కడ ఒక సిల్వర్ కాయిన్ వచ్చిందబ్బా మాకు, వరలక్ష్మి వ్రతం స్పెషల్ షాపింగ్ అంత చేసాము అనేసి అవన్నీ కార్లోకి వేసుకొని ఇంకా అక్కడ నుంచి వి మూవ్ టు ఫ్యామిలీ మార్ట్కి వెళ్ళాము, అత్తిబెల్లిలోది. ఇంకా అక్కడ కావాల్సిన థింగ్స్ని తీసుకొని థింగ్స్ అంటే ఎక్కువ ఏం పూజకి రిలేటెడ్ తీసుకోలేదు, జస్ట్ ఎక్స్ప్లోర్ చేసాము. అండ్ కొన్ని స్నాక్స్ తీసుకొని అలా షాప్నంతా ఒక రౌండ్ వేసి మార్ట్నంతా వెళ్తే ఊరికే రాలేం కదా, అందుకే ఏమేమి ఉన్నాయా, ఏ లెవెల్లో ప్రైస్ రేంజ్ ఉందా అనేసి అలా ఎక్స్ప్లోర్ చేసి ఇంకా ఓపిక లేక కావాల్సిన థింగ్స్ ఒకటి బ్యాగ్లోకి వేసుకొని బిల్ పే చేసేసి ఇంకా అక్కడి నుంచి మేము మెక్డీ ఉంటుంది పక్కనే, ఆ మెక్డీలోకి వెళ్ళి జస్ట్ స్నాక్ లాగా కొంచెం తినేసేసి ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ఇది ఇలా షాపింగ్ నడిచింది. నెక్స్ట్ వీడియోలో ఫ్లవర్ మార్కెట్ ఉంటుంది బెంగళూరులో, క్రేజీ అసలు. ఆ ఫ్లవర్ మార్కెట్కి వెళ్ళాలన్న ప్లాన్లో ఉన్నాం. వెళ్తే నేను వీడియో పెడతా, ఒకసారి చూడండి ఎంత వైడ్ రేంజ్ ఆఫ్ ఫ్లవర్ కలెక్షన్ ఉంటుందా అనేసి. అన్నట్టు మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం